అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి. ఈరోజైతే నేను మార్నింగ్ రొటీన్ మీ అందరితో షేర్ చేస్తున్నాను. వీడియో ఎవరు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే దోశలు వేస్తున్నాను. నేను ఫ్రిడ్జ్లో నుంచి అయితే ఈ దోశ బ్యాటర్ ఒక 1 అవర్ ముందే తీసి అయితే బయట పెట్టాను. కొంచెం మనకి ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే కూలింగ్గా ఉంటుంది కాబట్టి వెంటనే దోశలు అనేటివి షేప్ రాదు. సో అందుకని ఒక 1 అవర్ ముందే మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ మధ్య ఎక్కువగా నేను యూట్యూబ్లో వాళ్ళవి అంటే ఎక్కువగా యూట్యూబ్ ఛానల్ ఫేమస్ అయిన వాళ్ళవి ఉంటాయి కదా, వాళ్ళ ప్రెగ్నెన్సీ జర్నీ అండ్ అలాగే నార్మల్ డెలివరీ స్టోరీస్ ఇవన్నీ కూడా ఎక్కువగా చూస్తున్నాను. అంటే ప్రెగ్నెన్సీ జర్నీ అనేది అందరిది ఒకేలా ఉంటుందని కాదు, ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫికల్ట్ జర్నీ, అందరిది స్మూత్గా ఏమి ఉండదు. వాళ్ళు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ అండ్ అలాగే హెల్త్ కాంప్లికేషన్స్ ఇవన్నీ కూడా ఫేస్ చేసిన తర్వాతనే ఒక బేబీకి బర్త్ అనేది ఇస్తారు. సో నేనైతే చాలామందివి చూశాను. అంటే లిటరలీ అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫికల్ట్ స్టోరీ, అందరిది ఒకేలా లేదు. ఇలాంటి వీడియోస్ చూసిన కొద్దీ ఇంకా చూడాలనిపించేది. నేనైతే నాకు సజెస్ట్ చేసిన వీడియోస్ ఆల్మోస్ట్ అన్నీ నేను చూస్తూనే ఉన్నాను. వన్స్ మనం యూట్యూబ్లో ఏదైనా ఒక వీడియో చూసామంటే వాటికి రిలేటెడ్ వీడియోసే ఎక్కువగా వస్తాయి కదా. సో నేను ఇంకా కంటిన్యూగా డైలీ ఒక 2-3 వీడియోస్ అయినా వాళ్ళవి స్టోరీస్ ఇవన్నీ కూడా చూస్తున్నాను. బట్ నాకు కొంచెం టెన్షన్గా ఉంది. నా డెలివరీ ఎలా అవుతుంది, నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను, స్మూత్గా అయిపోతుందా లేకపోతే ఏమైనా అవుతుందా అని ఒక చిన్న టెన్షన్ అయితే ఉంది. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, కొంచెం హెల్త్ బాగోట్లేదు, అందుకే వీడియోస్ సరిగ్గా నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను అని. లాస్ట్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కొంచెం నాకు ఇంకా హెల్త్ బాగాలేదు. నేను లాస్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు కంటిన్యూగా వీడియోస్ చేద్దాము, కొంచెం రికవరీ అయ్యాను కదా అనుకున్నాను. బట్ ఆ తర్వాత ఇంకా కొంచెం నాకు ఇంకా హెల్త్ బాగోకపోవడం, హాస్పిటల్కి వెళ్ళడం ఇవన్నీ కూడా జరిగాయి. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు మీ అందరితో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో నేను ఎక్కువగా ఏ రోజు నేను ఫీల్ అవ్వలేదు, అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు, చాలా యాక్టివ్గా ఉన్నాను. అంటే ఈ ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి అండ్ అలాగే ఎండింగ్ వరకు కూడా నేను అలానే ఉండాలనుకున్నాను. బట్ ఏంటంటే 8th మంత్ వరకు కూడా నేను చాలా యాక్టివ్గా హ్యాపీగా చాలా బాగా ఈ ప్రెగ్నెన్సీ జర్నీ ఎంజాయ్ చేస్తూ వచ్చాను. నాకు మా అక్క వాళ్ళు చెప్తూ ఉండేవారు, అంటే 8th మంత్ వరకు ఒకలా ఉంటుంది, 9th మంత్ ఎంటర్ అయినప్పటి నుంచి కూడా కొంచెం మనకి ఎప్పుడు డెలివరీ అయిపోతుంది, కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుందని మా అక్క వాళ్ళు చెప్తూనే ఉన్నారు. బట్ ఏదైనా మనము ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ తెలియదు అంటారు కదా. సో నాకు కూడా అంతే, 8th మంత్ వరకు కూడా నేను చాలా యాక్టివ్గా హ్యాపీగా ఉన్నాను, ఎలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ కూడా రాలేదు. బట్ 9th మంత్ వచ్చింది, నాకు అసలు హెల్త్ అనేది సపోర్ట్ చేయట్లేదు. అసలు ఏమైందంటే సాటర్డే రోజు ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత ఒక 1 అవర్ అలా పడుకుంటాను. ఎప్పుడైనా నేను నీరసంగా ఉన్నా, ఎప్పుడో నాకు పడుకోవాలనిపించినప్పుడు నిద్ర వస్తే మాత్రమే పడుకుంటాను. ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో ఇన్ని మంత్స్లో అయితే నేను ఆఫ్టర్నూన్ ఏ రోజు పడుకోలేదు. నాకు పడుకోవాలనిపించినప్పుడు పడుకుంటాను అంతే. ఆఫ్టర్నూన్ పడుకున్న తర్వాత మళ్ళీ నైట్కి అయితే చాలా ఇబ్బంది పడిపోతాను. సో ఆఫ్టర్నూన్ అయితే బుక్స్ చదవడం కానీ మూవీస్ ఏమైనా చూస్తూ ఉంటాను. ఇంకా సాటర్డే ఈవినింగ్ అయితే అమ్మ వాళ్ళు మార్కెట్కి వెళ్ళొచ్చిన తర్వాత వెజిటేబుల్స్ ఇవన్నీ తీసుకొస్తారు కదా. సో అమ్మమ్మ అయితే ఉంది, నేను చిన్నమ్మమ్మ కలిసి వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాము. వాళ్ళందరికీ చెప్తున్నాను, ఈరోజు డిన్నర్ నేనే ప్రిపేర్ చేస్తాను, టమాటా చారు చేయక చాలా డేస్ అయిపోయింది, నాకు కూడా టమాటా చారు తినాలని ఉంది అని చెప్తున్నాను. ఇంకా అమ్మ అయితే అన్నీ కావాల్సినవన్నీ కూడా కట్ చేసి ఇచ్చేసింది. నేను ఇక్కడ ఒక పక్క అయితే కుకింగ్ స్టార్ట్ చేసేసాను. ఈవినింగ్ 5:30కే కుకింగ్ స్టార్ట్ చేశాను, ఎందుకంటే కొంచెం ఎర్లీగానే డిన్నర్ కంప్లీట్ చేసేస్తున్నాను. సో టమాటా చారు కూడా ప్రిపేర్ చేస్తున్నాను. బట్ నాకు అప్పటికే కొంచెం అంటే నీరసంగా అనిపించింది, అంటే లోపల బాడీ పెయిన్స్ అండ్ అలాగే ఏదో జ్వరం వచ్చినట్టు ఫీలింగ్ ఉంది. బట్ బయటకు మాత్రం బాడీ టెంపరేచర్ మాత్రం చాలా లోగానే చల్లగానే ఉంది. బట్ నాకు మాత్రం ఫీవర్ వచ్చిన ఫీలింగ్ అయితే ఉంది. ఇంకా వంట చేసిన తర్వాత అలా కొద్దిసేపు బెడ్రూమ్లోకి వెళ్ళి అయితే కూర్చున్నాను పడుకుందామని. ఇంకా చూశాను, బట్ ఎందుకులే 6:30 అయిపోయింది కదా, డిన్నర్ ప్రిపేర్ చేస్తాను తొందరగానే, డిన్నర్ చేసి పడుకుని పోదాము కొంచెం ఎర్లీగా, టైర్డ్గా ఉన్నాను కదా అనుకున్నాను.
అండ్ డిన్నర్ కూడా నేను కొంచెం మాత్రమే తీసుకున్నాను. డిన్నర్ చేసిన తర్వాత అలా వాకింగ్ చేస్తున్నాను. వాకింగ్ చేసేటప్పుడు నాకు లైట్గా బ్యాక్ పెయిన్ అండ్ అలాగే లెగ్ క్రాంప్స్ అనేటివి వచ్చేసాయి సడన్గా. నేను 5 మినిట్స్ అయితే చెప్పలేదు ఇంట్లో వాళ్ళకి. ఓకే, ఇవి నార్మల్ ఏమో, ఇంకా 9th మంత్ వచ్చిన తర్వాత కొంచెం బాడీ పెయిన్స్ ఇవన్నీ నార్మల్గా ఉంటాయి. అంటే నేను యూట్యూబ్లో నాకు ఏదైనా చిన్న డౌట్ ఉన్నా నేను గూగుల్లో సెర్చ్ చేస్తాను. సో ఇవన్నీ కామన్ అనుకున్నాను. బట్ 5 మినిట్స్ అలానే వాకింగ్ చేశాను. అయినా నాకు కంట్రోల్ అవ్వట్లేవు. లెగ్ క్రాంప్స్ అనేటివి చాలా హెవీగా ఉన్నాయి. అండ్ అలాగే కొంచెం కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది. అండ్ నాకు కూడా కొంచెం చాలా టైర్డ్గా లోపల ఫీవర్ ఉన్న ఫీలింగ్ అయితే ఉంది. ఇంకా వెంటనే అయితే మా అమ్మ వాళ్ళకైతే చెప్పాను, నాకు కొంచెం నీరసంగా ఉంది, లెగ్ క్రాంప్స్ ఎక్కువగా వస్తున్నాయి, బ్యాక్ పెయిన్ వస్తుంది, హాస్పిటల్కి వెళ్దామా అని. ఇంకా వెంటనే మేము కూడా హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాము. మాకు హాస్పిటల్ అనేది 5 మినిట్సే, చాలా దగ్గర. సో మేమైతే వెంటనే నైట్ 7:30కి అయితే హాస్పిటల్కి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయే ముందు మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో మేము హాస్పిటల్ వాళ్ళకి ఫోన్ చేస్తే డాక్టర్ ఉన్నారా లేదా, లేకపోతే వేరే హాస్పిటల్కైనా వెళ్దాం అనుకున్నాము. బట్ నేను డైలీ అంటే రెగ్యులర్ చెకప్ చేసుకునే హాస్పిటల్ అయితే డాక్టర్ ఉన్నారని చెప్పారు. సో వెంటనే అయితే మేము హాస్పిటల్కి వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత నార్మల్ చెకప్స్ ఉంటాయి కదా, వాళ్ళు బీపీ చెక్ చేస్తారు, వెయిట్ ఇవన్నీ కూడా. అవన్నీ అయిపోయిన తర్వాత నార్మల్గా నేను ఇంకేం చెప్పలేదు నా ప్రాబ్లం. బట్ డాక్టర్ మాత్రం నా హ్యాండ్ పట్టుకొని, నీకు ఫీవర్ వచ్చిందమ్మా, అందుకే బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయని డాక్టర్ వెంటనే చెప్పేశారు. ఇంకా నేను కూడా చెప్పాను, నాకు ఫీవర్ ఫీలింగ్ అంటే టైర్డ్గా ఉంటుంది అండ్ అలాగే లెగ్ క్రాంప్స్, బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి, ఇవన్నీ కూడా చెప్పాను. ఇంకా వాళ్ళు వెంటనే స్కాన్ చేశారు. ఇంకా బేబీ మూమెంట్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. బట్ నీకు ఇప్పుడు ఉన్న అంటే వెదర్ ఒకటి చేంజ్ అవుతూ ఉంది కదా, అంటే కొన్ని డేస్ అయితే చాలా హెవీగా వర్షాలు ఇవన్నీ పడ్డాయి, మళ్ళీ ఎండలు అనేటివి స్టార్ట్ అయిపోయాయి. సో దానివల్ల వెదర్ ఒకటి చేంజ్ అవ్వడం వల్ల వైరల్ ఫీవర్ వచ్చింది అని చెప్పారు. సో మేము ఇంకా అప్పుడే ఇంకా చాలా రిలాక్స్ అయిపోయాము. ఓకే, బేబీ హెల్తీగానే ఉంది కదా, ఇంకా నాకు కూడా ఏ ప్రాబ్లం లేదు. ఇంకా వైరల్ ఫీవర్ అన్నాక ఇంకా బాడీ పెయిన్స్ ఇవన్నీ కూడా కామన్గా వస్తాయని చెప్పారు. వెంటనే ఇంకా మెడిసిన్ తీసుకొని అయితే మళ్ళీ ఇంటికి వచ్చేసాము, రిటర్న్ అయిపోయాము. మనం ఈ 9th మంత్లో అయితే మనకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అంటే ఈ 9th మంత్ ఎప్పుడు ఏం జరుగుతుందో మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము. ఎప్పుడైనా వాటర్ బ్రేక్ అవ్వచ్చు, అంటే మనకి లేబర్ పెయిన్స్ అనేటివి స్టార్ట్ అవ్వచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం ఎప్పుడూ ఇంట్లో సింగిల్గా ఉండడానికి ట్రై చేయకూడదు. ఎవరైనా ఒకరు తోడు ఉంటేనే బెటర్ ఈ 9th మంత్లో. అండ్ నేను కూడా స్టార్టింగ్లో హాస్పిటల్కి అవసరమా అని ఒక ఫీలింగ్ ఉండేది. బట్ వాళ్ళవి వీడియోస్ ఎక్కువగా చూశాను కదా యూట్యూబ్లో. ఇంకా వాళ్ళు కూడా ఒక్కోసారి మనకి ఏం జరుగుతుందో మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. ఆ టైంలో హాస్పిటల్కి వెళ్ళాల్సిందే మంచిది. ఎందుకంటే వాళ్ళు నాకు వెంటనే మెడిసిన్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు కాబట్టి నాకు బాడీ పెయిన్స్ అండ్ అలాగే ఫీవర్ ఇవన్నీ కూడా కంట్రోల్ అంటే తగ్గిపోయాయి. మనకు కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే 9th మంత్ వచ్చేసింది. ఇన్ని మంత్స్ మనం ఎంత జాగ్రత్తగా ఉన్నామో ఈ 1 మంత్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.